మాయ నమః. పెట్టు సురేష్, కరెక్ట్గా అనిపిస్తుంది. కొద్దిగా ఇసుకు పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి కడపటి సోమవారాన్ని ఈరోజు ముగించుకుపోతున్నాం. మరి కార్తీక మాసంలో సారు చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా భగవంతునికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే. ఒకరోజు కృతజ్ఞత తెలియచేయడం అనేటువంటిది కాదు. మనం కరోనా కాలంలో ఆక్సిజన్ కోసం ఎంత తప్పించినాం. ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క మన హాస్పిటల్లోనే 13 మంది చనిపోయినారు. మనకు గుర్తే ఉంటుంది. అంటే పంచభూతాలని, పంచ ప్రాణాలని ఇచ్చినటువంటి భగవంతుణ్ణి మర్చిపోవడం అనేటువంటిదే నిజమైనటువంటి బాధ అన్నమాట. నిజమైనటువంటి సమస్య ఏమిటంటే, ఈరోజు అతిపెద్ద సమస్య ఏమిటంటే భగవంతుణ్ణి మర్చిపోవడమే అతిపెద్ద సమస్య. మనకు పుట్టుకు కారణమైనటువంటి వాడు, మన జన్మకు కారణమైనటువంటి వాడు, మనకు ఇంత సుఖాలనేటువంటి ఇచ్చేటువంటి భగవంతుని గురించి తెలుసుకోకపోవడమే మన దురదృష్టం. ఈరోజు మనకుండే విలాసాలు కావచ్చు, మనకుండేటువంటి ఆస్తులు కావచ్చు, మనకుండేటువంటి ఐశ్వర్యాలు కావచ్చు, ఎవరిచ్చినవి? భగవంతుడు ఇచ్చినవే. అది మర్చినామంటే దానికంటే పెద్ద తప్పు, దానికంటే కృతజ్ఞత అనేటువంటిది ఇంకా లేదు. మనం ఏమనుకోవాలంటే, మనకు ఏవైతే సంపదలు ఇచ్చినాడో అవన్నీ నాకు భగవంతుడు ఇచ్చినాడు, నాకు ఎవరైతే కష్టాలు ఇచ్చినారో అవన్నీ నా కర్మఫలంతో వచ్చినాయి అనుకోవాలండి. నాకు ఏ కష్టాలు అయితే వచ్చినాయో అవన్నీ కర్మఫలం వల్ల వచ్చిండేవి, భగవంతుడు ఇచ్చినవి కాదు, భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు. మనకు అన్ని సంపదలు ఇచ్చినాడే, అది భగవంతుడు ఇచ్చిందే. మనం రివర్స్ అనుకుంటున్నాము, దాన్ని రివర్స్ చేసుకుంటున్నాం. మన కష్టాలన్నీ భగవంతుడు ఇచ్చినాడు, సంపదలన్నీ నేను సంపాదించినాను. ఈ భూమే లేకుండా పోతే మనం ఉండేవాళ్ళమా? ఈ గాలే లేకుండా 5 నిమిషాలు గాలి ఆపేస్తే చాలు, మొత్తం ప్రపంచం అంతా కింద పడిపోతుంది. ఒక 5 నిమిషాలే, ఎక్కువసేపు కూడా కాదు. వాయుదేవుడు 5 నిమిషాలు ఆపేస్తే దేవతలంతా పరిగెత్తి వచ్చినారు ఆంజనేయ స్వామి కోసం. ఆంజనేయ స్వామి మూర్చిపోయినాడు. ఎవరు? ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఆంజనేయ స్వామి మూర్చపోతే వాయుదేవుడు మొత్తం రోజుసేపు ఆపేసినాడు. పరిగెత్తి వచ్చేసినారంతా దేవతలంతా కూడా. ఏమయ్యా ఈ విధంగా చేసినారని, మా కొడుకుని మరి వజ్రాయుధంతో కొడతారా మీరు అని చెప్పేసి ఆయన గలాట్ చేస్తే, లేదయ్యా నీ కొడుక్కి హనుమ అనేటువంటి దౌడలు ఆ విధంగా వస్తాయి, హనుమంతుడిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కుతాడు, ఆయనకి ఏం వరాలు కావాలంటే అన్నీ ఇచ్చేస్తాం, ఫస్ట్ గాలిని రెడీ చేయమయ్యా అని చెప్పినారు. దేవతలకే ఆ విధమైనటువంటి కష్టాలను ఇచ్చినాడు కాబట్టి మరి దేవతలే మరి పరాత్పరుణ్ణి దేవిస్తారు. ఆ శ్రీమన్నారాయణ్ణి, ఆ సదాశివుణ్ణి, దేవతలే సదాశివుడు, శ్రీమన్నారాయణుడు సృష్టికర్త, ముగ్గురు వివిధ 3 రూపాల్లో ఉంటారు. వాళ్ళు ఒకే రూపమే అయినప్పటికీ కూడా లయకారునిగా, సృష్టికర్తగా, స్థితికారునిగా ఉంటారు. మరి ఈ కార్తీక మాసం అభేద్యం వల్ల ఏం చెప్తాం మనం? స్థితికారునిగా మనల్ని రక్షిస్తాడు. స్థితికారుడు అంటే ఏమి? మనం ఏ విధంగా సమాజంలో ప్రవర్తించాలా, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలా, ఎవరితో ఏ విధంగా ఉండాలా అని చేసేదే పరిపాలన. అదేవిధంగా మంచి మరణాన్ని ఇస్తాడు భగవంతుడు. మంచి మరణాన్ని ఇవ్వడం కూడా కష్టమే. ఈరోజు చాలా కష్టము. జన్మనియడం కంటే మరణం ఇవ్వడమే చాలా కష్టము. పెద్ద పెద్ద యోగులంతా కూడా వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారంట. ఏం స్వామి మీరు ఎందుకు ప్లాన్ చేసుకుంటారు అంటే, మేము మరణం ఎట్లుండాలో ప్లాన్ చేసుకుంటున్నాము, మేము మరణం ఎట్లుండాలో ప్లాన్ చేసుకుంటున్నాము అంటున్నారు. కొంతమందికి ప్రాణాలు పోక ఎంత ఇబ్బందులుగా ఉంటాయో అసలు ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే శివాలయానికి వచ్చినప్పుడు అనాయాసైన మరణం, వినా దైన్యేన జీవితం, దేవంతే సవ సాయుధ్యం, దేహిమే పరమేశ్వరం అని మనం మొక్కాలంట.
అది శివాలయంకి వస్తే ఫస్ట్ చేయాల్సిన మంత్రం అది. కూర్చొని శివునితో ఆ విధంగా చెప్పుకోవాలండి. మనం ప్రసాదాలు అయిపోతాయని వెళ్ళిపోయేది, ఎవరు పెడతారో లేదో అయిపోతుందేమో అని క్యూ లైన్లో మధ్యలోనే దూరేది. ఇప్పుడు బసన్పల్లికి పోయింటే మధ్యలో దూరింది. నాలో ఎంత పెద్ద క్యూలోకి మధ్యలోకి దూరింది. ఏం ఇట్లా దూరుతామంటే పని ఉందన్నా నాకేది. సినిమాకి అయితే గంట సేపు నిలబడతావు, ఇక్కడ 5 నిమిషాలు నిలబడకేమ్మా అంటే వదిలే వెళ్ళిపోయింది. చూడండి అట్లా ఉంటుంది పరిస్థితి. ఎంత పెద్ద క్యూ దాటుకుని వచ్చినాను నేను, ఆయన ఎంత నీట్గా వెళ్ళిపోయిందో, లూప్ లైన్లో వెళ్ళిపోయింది లాస్ట్. ఇట్లుంటారు. కానీ సినిమా దేవాలయంలో గంట సేపు గడపము, వాడెవడో సినిమా తీస్తే గంట సేపు ఉంటాం ఆడే చిప్స్ తినుకుంటా, బారా మసాలా తినుకుంటా, సినిమా ఎప్పుడేస్తాడో ఏమో అని చెప్పేసి ఆడే పడి ఉంటాం. అది వాసన వస్తామన్నా ఆడే పడి ఉంటాం. వాడు సాయంత్రం మీద కసు నూకేది, పొద్దున్నే నూకుడు. అన్ని షోలు అయినాకే ఎంత వాసన వస్తానన్నా పర్వాలేదు సార్, ఆడే కూర్చుంటాం. దోమలు కుడతాన్నా పర్వాలేదు, మరి అంత ఇన్వాల్వ్ అవుతాం. మరి జీవితంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ కాము? మన జీవితాన్ని చెక్కదిద్దుకోవడానికి ఎందుకు ఇన్వాల్వ్ కాము? 3 గంటల సినిమాకి అంత ప్రిఫరెన్స్ ఇస్తే మరి లక్షల కోట్ల సంవత్సరాల జన్మ కలిగినటువంటి దేహం ఇది, 100 ఏండ్ల జీవితం అది. ఈ 100 ఏండ్ల జీవితము ఎందుకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వము? దీన్నే మాయ అంటారు. అమ్మవారు మాయను చేస్తుంది, మాయను చెప్తుంది అనమాట, మాయను క్రియేట్ చేస్తుంది. ఆ మాయను తొలగించాలంటే ఆమె, ఇవ్వాలంటే కూడా ఆమె. మమ మాయ దురంతేయ అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. నేను మాయను కల్పించేవాడిని నేనే, మాయను తీసేసేవాడిని నేనే. మాయను ఆయన కల్పించినప్పుడు మనం మాయకు చిక్కుకోకుండా మహనీయుల జీవితాలను చదువుకోవాలి. ఆ మాయకు మనం చిక్కుకోకూడదు. మహనీయుల జీవితాలు చదివితే వాళ్ళు మాయలో చిక్కుకోకుండా ఆనందంగా ఉండిపోయినారు. ఆ రోజు వాళ్ళు ఎక్కడ ఏ మాయలో కూడా చిక్కుకోరు, ఆ మాయలో చిక్కుకోరు. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చినాడంట. ఆయన ఫస్ట్ ప్రధాన రాష్ట్రపతి. ఒక భక్తుడు వచ్చేసి, స్వామి మాయ అంటే ఏమి అన్నాడు. కొద్దిసేపు ఉండి చెప్తారన్నాడు. ఆయన రాజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు, ఏదో మాట్లాడినాడు. రాష్ట్రపతి కదా, పెద్దగా వచ్చేసినారంతా, జనాలంతా కూర్చున్నారు చాలామంది. సరే అని చెప్పేసి ఆయన బయటికి పోయినట్టు అందరూ వెళ్ళిపోయారంట. ఆయన పిలిచి ఇదేనయ్యా మాయ అంటే, ఇదేనయ్యా మాయ అంటే, నన్ను చూడాలని వచ్చి ఆయన చూడాలని వెళ్ళిపోతాడు లాస్ట్. ఇదే మాయ అంటే అని చెప్పినాడు. చూడండి, అదే మాయ. ఆయన రాష్ట్రపతి చూసినావు కదా, ఎన్నిసార్లు చూస్తావు? ఇప్పుడు మన హిందూపూర్కి బాలకృష్ణ వస్తాడు, ఎన్నిసార్లు చూస్తారు ఆయన్ని చెప్పు? ఎంత చూసినా ఒకటే. ఆయన పాపం మీకు పెట్టుకుంటాడు, ఉంటాడు మామూలుగా. ఆయనేం పెద్దగా చూసేది ఏం లేదు, సినిమా అయితే చూడవచ్చు. కాబట్టి మనం మనుషుల్ని కాదు చూడాల్సింది, మహనీయుల్ని చూడాలా. మనుషుల్ని కాదు చూడాల్సింది, మహనీయుల దర్శనం కావాలా. ఆ మహనీయుల దర్శనం అయితే నీ మనసంతా కూడా స్థిరమైపోతుంది. కొన్ని కోట్ల పాపాలు వెళ్ళిపోతాయి. భగవంతుని అభిషేకం చూసినా, భగవంతుని అర్చన చూసినా, భగవంతుని నామాన్ని మనం చేసినా, కొన్ని కోట్ల జన్మల్లో ఉండేటువంటి వాటిని తీసేయడానికి భగవంతుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు ఆయన. మనకు దక్షిణాయ కాలం అంతా అదే. ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు, కానీ విశాల నేత్రాలతో చూస్తూ ఉంటాడు. ఎవరెవరు ఉపాసన చేస్తున్నారు, నన్ను ఏమి కోరి ఉపాసన చేస్తున్నారు, వాళ్ళ వెనక ఉద్దేశం ఏమి అని 6 నెలల కాలం చేస్తాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి వరకు దక్షిణాయనంలో ఆయన బాహ్య నేత్రాలను మూసేస్తాడు, అంతర్నేత్రాలను తెరుస్తాడనమాట. లక్ష్మీదేవిని అప్పుడు బయటకు కూడా పంపిస్తాడు. చూసిరాపు అన్నీ ఒకసారి వీలైతే అని చెప్పి సెర్చ్ చేయమని చెప్తాడు. ఒకసారి ఎట్లున్నారో. మళ్ళీ ఉత్తరాయణ కాలంలో నీకు వరాలు ఇచ్చేస్తాడు. ఎవరెవరు సెలెక్ట్ అయినారో వాళ్ళకి వరాలు ఇవ్వడం అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణాలు ఇచ్చే వాళ్ళకి మరణము, సంపదలు ఇచ్చే వాళ్ళకి సంపద, ఐశ్వర్యాన్ని ఇచ్చే వాళ్ళకి ఐశ్వర్యము, ఏమైనా కావాలంటే ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇస్తాడు. ఇది భగవంతుని యొక్క రాజ్యాంగం, భగవంతుని యొక్క శాసనం, ఇది భగవంతుని యొక్క సూత్రం. కాబట్టి అట్లాంటి
గొప్ప సూత్రాలను మనం తెలుసుకొని మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు అన్నీ కూడా భగవంతుడు వాటిని తేలిగ్గా మనల్ని తీసేస్తాడు. భగవద్భక్తి ఉంటే కష్టం అనేటువంటిది రాదు. భగవద్భక్తి ఉంటే యమధర్మరాజు కూడా రాడు నీ దగ్గరికి, యముడు కూడా భయపడతాడంట. కాబట్టి ఓం నమ శివాయ అంటాం. నా అంటే నకారాత్మకమైన పనులను చేయకూడదంట, మనం సకారాత్మకమైన పనులను చేయాలంట. మా అంటే మమకారాన్ని తీసేసుకోవాలంట, విపరీతమైన మమకారాన్ని పెంచుకోకూడదు. సి అంటే శివాత్మకమైనటువంటి పనులను చేయాలంట. వా అంటే వాసనలకు దూరంగా ఉండాలంట. యా అంటే యమునికి చిక్కేటువంటి పనులు చేయకూడదంట. అది ఓం నమ శివాయ అంటే. ఓం నమ శివాయ అంటే అది యమునికి చిక్కేటువంటి పనులను మనం చేయకూడదు. కాబట్టి ఆ విధంగా మనము భగవంతుడిని నిరంతరము మనసులో పెట్టుకొని చూడండి. మీరు ఎవరన్నా ఒక ఇంట్లో వెళ్తే వాళ్ళు ఎప్పుడన్నా భగవాన్ నామస్మరణ ఎప్పుడు చేస్తుంటే వాళ్ళ ఇంట్లోకి పోతే ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎందుకో ఏమో వాళ్ళ ఇంట్లో పోండి, మరి పాజిటివ్నెస్ ఉంటుంది వాళ్ళు. వాళ్ళు పూజ చేస్తుంటారు, మనసులో అనుకుంటుంటారు, ఏదైనా కథలు చదువుతుంటారు. ఇట్లా కొంతమంది ఇంట్లోకి పోండి, కొట్లాడాలనిపిస్తుంది. అప్పుడే మనకి ఇంట్లోకి వస్తుంటే కొట్లాడేస్తాం, గట్టిగా అరుస్తాం ఇంట్లోకి వస్తుంది. అట్లుంటాయి ఇంట్లో. పాజిటివ్ ఉండు, నెగిటివ్ ఉంటాయి. ఎంత నెగిటివ్ గుడిలో ఏముంటుందో తెలియదు. అట్లా అనమాట. ఆ విధంగా అట్లాంటి వాళ్ళని సాధన చేసేటువంటి అట్లాంటి చోట మనం వెళ్ళాలి. సార్ చెప్పిన విషయం ఎందుకంటే కొంతమంది అందరిలోనే చేసుకోవాలి అలవాటు. ఎవరైనా కొత్త మనిషి ఇంటికి వస్తే సమాచారాలు అడిగేది కాదు, మన సమాచారాలు అని చెప్పేది కాదు. మనకు ఎన్ని పెండింగ్ ఉండవన్నీ ఆయన చెప్పేస్తాము. ఆయన తలబో ఎక్కుతో మన ఇంటికి పోయి కాంటి తాగుతాడు. అది లేకున్నట్లుగా ఒక 5 నిమిషాలు నామస్మరణ చేసి ఆయన సంతోషపెట్టి పెడితే మంచిది అవుతుంది. పూర్వకాలం మీద చేసేవాళ్ళంట సమాచారం అంటే అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నీ కోళ్ళు ఎట్లుంది, నీ అత్త ఎట్లుంది, ఇదే సమాచారం. కాబట్టి ఇక్కడ అంబరీషుని కథ చెప్తున్నాడు. అందరికీ తెలిసిన విషయం ఏది? అంబరీషుని కథ ఈరోజు చెప్తున్నాడు. జనక మహారాజు వశిష్ఠుడు జనక మహారాజా అగస్త్యమునికి అతి మునీంద్రుడు ద్వాదశ పారాయణాన్ని వివరిస్తున్నాడు. ఒక అంబరీషుడు అనేటువంటి విష్ణు భక్తుడు ఉండేటువంటి వాడు. అంటే ఇక్కడ ఏకాదశి వ్రతం అనేటువంటిది గంగా గోదావరి స్థానాల కంటే, సూర్యచంద్ర గ్రహణ స్థానాల కంటే అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి వ్రతము అంత గొప్ప వ్రతం అన్నమాట. ఆ ఏకాదశి వ్రతాన్ని చేసిన తర్వాత ఆయన ద్వాదశిలో ఒక గడియలో ఉంటుంది. ఆ గడియలో ఆయన పారణ చేయాలంటే మళ్ళీ తినాలి. సో ఆ పారణ చేసే సమయానికి దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడన్నమాట. వచ్చాడు, స్వామి నేను పారణ చేయాలంటే నేను కూడా స్నానానికి పోయేస్తాను, ఉండు అందరూ కలిసి చేస్తాము అని అతిథిగా వచ్చినాడు కదా, సరే ఆయన మాట గౌరవిస్తామని చెప్తాడు. ఎంతసేపు అయినా రాడు ఆయన. ఎంతసేపు అయినా రాకుండా పోతే అప్పుడు చాలామందిని అడుగుతాడు, ఏమయ్యా ఏం చేస్తామంటే, స్వామి వీళ్ళు నీళ్ళన్నా తీసుకోండి తొందరగా, లేకపోతే దీని యొక్క ఫలితం వెళ్ళిపోతుంది అని చెప్తాడు. అప్పుడు నీళ్ళు తాగేస్తాడు. నీళ్ళు తాగేస్తేనే దుర్వాస మహర్షి అక్కడి నుంచి వస్తాడు. అక్కడి నుంచి వచ్చి, నువ్వు హరిభక్తుడివేనా? నువ్వు విప్రుణ్ణి అవమానిస్తావా? అతిథిని అవమానిస్తావా అని చెప్పేసి కొట్లాటకు దిగుతాడు. ఈ విధంగా నన్ను అవమానిస్తున్నావా నువ్వు? ఈ విధంగా నీళ్ళు తాగినావు నువ్వు అంటే, స్వామి ఈ విధంగా ఉంది అని చెప్తాడు. అప్పుడు నీకు నేను శాపం ఇస్తున్నాను అని చెప్తాడు. ఆ శాపం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము మాట్లాడనమాట. ఆయన ఊరికేనే ఉంటాడు, మౌనంగా ఉంటాడు అనమాట. ఆ మౌనంగా ఉన్న తర్వాత ఆ శాపం ఇవ్వడం వల్ల శ్రీహరికి కోపం వచ్చేస్తుంది. ఆయన శ్రీహరికి కోపం వచ్చేసి అక్కడి నుంచి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. సుదర్శన చక్రాన్ని పంపిస్తే అది అంబరీషుని వెంటాడుతుంది అనమాట. ఇది దుర్వాసుని వెంటాడుతుంది. దుర్వాసుని వెంటాడితే అప్పుడు శరణు వేడతాడు. స్వామి నేను ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి అందరినీ శరణు వేడతాడు. శివుడిని శరణు వేడతాడు, బ్రహ్మను శరణు వేడతాడు. కడపటికి విష్ణువు దగ్గరికే వస్తాడు. అతను ప్రయోగించినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్తే, నేను భక్తులకు ఇచ్చినటువంటి మాటను ఒమ్ము చేయనయ్యా, నా భక్తులను ఎవరైతే గోవులను, ఎవరైతే వేదాలను, ఎవరైతే బ్రాహ్మణులను, ఎవరైతే నా భక్తులను హింసిస్తారో వాళ్ళను నేను ఎప్పుడైనా మట్టు పెడతాను అని చెప్పేస్తాడు. వాళ్ళకి మరుజన్మ అంటూ ఉండదు. ఇంకా
84 లక్షల జీవరాశుల్లో వెనక్కి వేసేస్తాను వాళ్ళు. వేదాలను నిందించడం కానీ, బ్రాహ్మణులను నిందించడం కానీ, గోవులను నిందించడం కానీ, బ్రాహ్మణులను నిందించడం కానీ, చివరకు నా భక్తులు నిందించినటువంటి వాడికి ఈ భూలోకంలో ఇంక స్థానమే లేదు అని చెప్తాడు. అప్పుడు నువ్వు అంబరీషునే శరణు వేడు, నన్ను శరణు వేడొద్దు అంటాడు. అప్పుడు అంబరీషుని దీని మీద అయ్యో శరణు వేడు, నేను హరిభక్తులను ఈ విధంగా అవమానించినాను, నాకెట్లన్నా నువ్వు శరణు వేడు అంటే అప్పుడు ఆ త్రిశూలం వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఆతిథ్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. హరిభక్తులు భగవంతునికి అంత ప్రీతి అన్నమాట. అంటే భగవంతుడు ఆ హరిభక్తులను ఎప్పుడూ కూడా వెన్నంటి కాస్తూ ఉంటాడు. అంటే అటువంటి ఏకాదశి వ్రతాన్ని అంబరీషుడు చేసి ఆ విధమైనటువంటి గొప్ప భక్తుడుగా మనకు నిలిచిపోయినాడు. ఆయన ఏమి వేద పారాంగతి. దుర్వాసుడు పెట్టిన శాపాన్ని హరి తీసుకుంటాడు. 10 జన్మలు తీసుకోవాలంటే 10 జన్మలు నేను తీసుకుంటాను అంటుంది. అవునవును, దానికి దశావతారాలు వచ్చింది. అవును, దశావతారాలు వచ్చిందంట. సో ఆ విధంగా దశావతారాలకు ఆ భక్తుని కోసం ఆయన ఆ విధంగా అన్నీ కూడా తీసుకుంటాడు అన్నమాట. భక్తుని కోసం ఏ విధంగా, ప్రహ్లాదుని కోసం ఏ విధంగా చూడండి స్తంభంలో నరసింహస్వామి వచ్చినాడు, ఆ విధంగా భక్తుని కోసం ఆయన ఎన్ని అవతారాలు ఎత్తడానికైనా రెడీగా ఉంటాడు. అంటే భక్తుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి లక్ష్మీదేవి కంటే భక్తుడే ఇష్టం అన్నమాట. లక్ష్మీదేవి ఇష్టం లేదు ఆయనకి, భక్తుడే నాకు ఇష్టము అని చెప్తాడు. కాబట్టి అట్లాంటి భక్తుడుగా మనం తయారు కావాలా. ఇవన్నీ ఈ మాసాలన్నీ మనకి ఏం చెప్తాయంటే మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలన్నీ వెళ్ళి మనము రోజుకొకసారి మనం ఏం చేయాలంటే మన యొక్క భక్తిని ముందుకు వెళ్ళుకుంటూ పోవాలి. ఇంగ్లీష్ ఆయన కూడా అంటాడు, నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అంటాడు. ఏ పుస్తకము యూస్ఫుల్ అయింది కాదు నీ ఒరిజినల్ పుస్తకం ఓపెన్ చేయకుండా పోతే అని చెప్తాడు. అదే మనం ఫేస్బుక్లు ఆ బుక్లు ఓపెన్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అన్లెస్ నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అంటాడు ఆయన. అది మొత్తం సెంటెన్స్లో చెప్పేసినాడు ఆయన, ఎంత అర్థంగా చెప్పేసినాడు. ఆయన ఏం చెప్తాడంటే నువ్వు మాట్లాడితే నిశ్శబ్దానికంటే అందంగా ఉండాలంట నీ మాట. నువ్వు మాట్లాడితే నిశ్శబ్దం ఎంత అందంగా ఉంటుంది చూడండి. అందరూ మనం నిశ్శబ్దంగా ఉన్నాం, ఎంత అందంగా ఉంది, దానికంటే అందంగా ఉండాలంటే నీ మాట అని చెప్తాడు ఆయన. కాబట్టి వాళ్ళు మహానుభావులు అందరూ కూడా అంత స్టడీ చేశారు. మన యొక్క ఫిలాసఫీని అంతా స్టడీ చేసినటువంటి వాళ్ళు, అక్కడ రమణ మహర్షి దగ్గర అనుభవాలు పొందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఊరికే కాదు, అట్లా ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మనకు తెలుసు నిన్న జరిగినటువంటి కథ. దుష్యంత మహారాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేటటువంటి వాడు. అక్కడ కరువులు కానీ, ఆకలి చావులు కానీ, భార్య మరణాలు కానీ ఇలాంటివన్నీ ఉండేటువంటివి కాదు. అందరికీ సమృద్ధిగా ఆహారం లభించేది, అందరికీ సమృద్ధిగా వ్యవసాయము పరిశ్రమలు అన్నీ కూడా ఉండేటువంటివి. అలాంటి దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడనమాట. కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి శకుంతలని చూడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ శకుంతలాన్ని చూసి ఆమె యొక్క అందచందాలకు ఇదైపోయి వేటకు పోయి ఉంటాడు. ఆ కాలంలో రాజులు ఎందుకు వేటకు పోయేవాళ్ళు అంటే ఈ క్రూర మృగాలన్నీ వచ్చి రాజ్యంలో చాలా మందిని చంపేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళు వేట చేసేవాళ్ళంట. ఎందుకంటే చాలా జంతువులు పెరిగినాయనుకో అవి ఆహారం కోసం మనుషులు చంపుతుంటాయి. అందుకోసం రాజు వేటకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కొన్ని జంతువులను చంపేవాడు. అది కూడా ఆయనకి ధర్మం అన్నమాట. సంఖ్య తగ్గించడానికి, పాపులేషన్ తగ్గించడానికి ఆయన వేటకు వెళ్ళేటువంటి వాడు. అట్లాంటి వేటకు వెళ్ళినటువంటి వాడు ఆ విధంగా కణ్వాశ్రమంలో వెళ్తే అక్కడ శకుంతల అనేటువంటి ఆమెను చూస్తాడు. ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను, మీరు క్షత్రియ స్త్రీలాగా కనిపిస్తున్నారు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆమెకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఆమె ఏమంటుందంటే మీరు నియంత్రణ కోల్పోకూడదు, మీరు స్వేచ్ఛగా మాట్లాడకూడదు, ఇక్కడంతా వచ్చి నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జరగడం జరుగుతుంది. తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటాడు.
విపరీతమైనటువంటి తపస్సు. ఆ తపస్సు చేయడం వల్ల ఇంద్రుడు తన పదవికి ఏ విధంగా భంగం కలుగుతుందని చెప్పేసి విశ్వామిత్రునికి తపభంగం చేయమని చెప్పేసి మేనకను పంపిస్తాడు. మేనకను పంపించి ఎలాగైనా కూడా విశ్వామిత్రుని యొక్క తపస్సు భంగం చేయి, లేకుంటే నా పదవికి ఎసురు పెడతాడు ఆయన అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు మేనక చెప్తుంది, ఆ మేనక కూడా అంటుంది, ఆయన అద్భుతమైనటువంటి విశ్వామిత్రుడు అంటే గొప్ప రాజు ఋషి అయిన మహర్షి, అట్లాంటి వాళ్ళ శరీరం తాకడమే కష్టము, అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను శాప విమోచనం ఎట్లా చేయాలా? ఎందుకంటే అతను తన తేజస్సుతో లోకాలనే శాసించగలడు, భూమిని కంపించగలడు, ఆయన మరో స్వర్గాన్నే సృష్టి చేసినాడు. ఇలాంటి వాడి దగ్గరికి పోయి నేను ఈ విధంగా హనుమంతుని మీద కుప్పిగంతులా అనేటట్లు అయిపోయింది పరిస్థితి నాది, ఈ విధంగా వేస్తే కష్టం కదా అని చెప్పేసి ఆ విధంగా చెప్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను చూసుకుంటానులే, నీకేం జరిగినప్పటికీ అని చెప్పేసి చెప్తాడు. ఈ విధంగా ఆజ్ఞాపించాక మహర్షి దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉండగలదామె? ఆమె అప్సరస స్త్రీ, ఇంద్రుడి దగ్గరే ఉంది ఆమె. నా రక్షణ గురించి ఆలోచించు, నీచే రచించబడి నేను మళ్ళీ నీ కోసమే పనిచేస్తాను అంటుంది ఆమె. దేవేంద్ర, నీ అనుగ్రహం వల్ల అక్కడ స్వేచ్ఛగా ఆడే సమయంలో, వాయువు తగిలే సమయంలో నా వస్త్రాన్ని దూరంగా తొలగించుగాక అని మన్మథుణ్ణి వాయుదేవుణ్ణి కూడా మేల్కొని ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఆయనకు తపోభంగం కలుగుతుంది అని చెప్పి చెప్తాడు. ఇది నిన్న జరిగినటువంటి కథ. ఇప్పుడు శకుంతల జననం. కణ్వుడిలా అన్నాడు, అంటే శకుంతల ఎట్లా పుట్టింది అని. మేనక ఆ విధంగా చెప్పగానే తన వెంట ఇంద్రుడు వెళ్ళమని వాయువును ఆదేశించినాడు. అప్పుడు మేనక వాయువుతో పాటు బయలుదేరింది. వనానికి చేరుకుంది మేనక. తన పాపాలని దగ్ధం చేసి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటా విశ్వామిత్రుడి సుందరి బీరువు అయిన మేనక చూసింది. మేనక విశ్వామిత్రుడిని చూసిందంట. తపస్సు చేసుకుంటున్నటువంటి విశ్వామిత్రుడిని చూసింది. అనంతరం ఆమె ఋషికి నమస్కరించి అతని ఎదుట నాట్యం ఆడడం ప్రారంభించింది. నాట్యమాడుతాను. చంద్రునిలా స్వచ్ఛగా ప్రకాశించే ఆమె వస్త్రాన్ని వాయువు తొలగించినాడు. నేల మీద పడిన తన వస్త్రాన్ని తీసుకోవడానికి వాయువును చూసి ఆశ్చర్యపడినట్టుగా సిగ్గుపడుతూ మేనక అక్కడకు వచ్చింది. అగ్నితో సమానంగా ప్రకాశించే విశ్వామిత్రుడు చూస్తుండగానే మేనక అక్కడికి వచ్చింది. ఆమె సంకట స్థితిలో ఉన్నది, గౌరవింపదగినది, వస్త్రాలు తీసుకోలేని కంగారులో ఉన్నది. చెప్పనలవి కాని వయోరూపాలతో వివస్త్రాయి ఉన్న మేనకను మునిసత్రుడు చూశాడు. ఆయన చూసేశాడు, దేవుడు విశ్వామిత్రుడు చూశాడు. ఆమె రూప గుణాలను చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కామవశుడైనాడు. అయిపోయినాడు. ఆ విధంగా కామవశుడైనాడు. అతడు ఆమెను దగ్గరకు రమ్మని పిలిచినాడు. అందమైన ఆమె కూడా అందుకు ఇష్టపడింది. వారిరువురు కూడా అక్కడ విహరించినారు. ఎప్పుడు సహనముతో ఉండే విశ్వామిత్రుడు కామక్రోధాలను జయించలేకుండా పోయినాడు. చూడండి, ఒక విశ్వామిత్రుడు ఒక తపస్సు చేసినటువంటి వ్యక్తి ఎన్నో కష్టాలు పడితే బ్రాహ్మణ జన్మకు వచ్చింది. ఆయన ఎన్నో కష్టాలు పడితే ఆయన బ్రహ్మ ఋషి అయినాడు. బ్రహ్మ ఋషి కావడానికి ముందు ఆయన అనేకమైనటువంటి శాపాలను ఎదుర్కొన్నాడు, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, అనేకమైనటువంటి అసూయ అహంకారాలను తనలో పెంచుకున్నాడు. తనకంటే గొప్పవాడు ఉండకూడదు అని చెప్పేసి అసూయ అహంకారాలు పెంచుకోవడం వల్లే ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు తనకంటే వేరేవాడు ఉండకూడదు అనుకున్నాడు. వశిష్ఠ మహర్షి గొప్పవాడు, అతనికంటే నేను గొప్పవాడు కావాలా అని అహంకారం ఉండేదన్నమాట. ఆయన చూడండి, వశిష్ఠుడు ఎప్పుడూ అట్లాగా ఇది కాలేదు. వశిష్ఠుడిని చంపడానికి కూడా పోతాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా కాబట్టి ఎప్పుడైతే మనము అహంకారాలు బయలుదేరుతాయో, మమకారాలు బయలుదేరుతాయో మనలో, సో ఇలాంటి కష్టాలే ఎదురవుతాయి. అది విశ్వామిత్రుడైనా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. కాబట్టి అహంకారాలు ఎంత చెడ్డవి, ఎంత మమకారాలు ఎంత చెడ్డవి అని విశ్వామిత్రుడినే పరీక్ష చేయడం జరిగిందన్నమాట. ఆయన గొప్ప వ్యక్తి. ఆ విధంగా ఇక్కడ శకుంతల స్వచ్ఛమైనటువంటి దుష్యంతులతో అక్కడ ఓకే ఆ విధంగా మోహము తొలగింది, అతని మోహం ఆవరించింది. మేనకయందు మునికి శకుంతల జన్మించింది. చూడండి,
వారిద్దరి యొక్క సంగమం వలన శకుంతల జన్మించిందన్నమాట. చూడండి, అంటే ఇక్కడ ఏమిటంటే అమ్మవారి యొక్క పరదేవత అంటారు దాన్ని. అమ్మవారి యొక్క ఈ విధమైనటువంటి అమ్మవారి యొక్క కరుణ వలన జన్మించింది. ఎందుకంటే చూడండి, మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి ఋషి ఎవరు, మనకు వేదవ్యాసుడు ఎలా జన్మించినాడు? ఒక నదీ తీరంలో ఎన్నో మలుపులు జరిగింది ఆ కథ మనం చూస్తున్నాం. అంటే ఎటువంటిదైనా అమ్మవారు చేయగలుగుతుంది అనమాట. ఒక విశ్వామిత్రునికి అప్పటి వరకు కామం లేదు, అప్పటి వరకు ఆయనకి ఏమీ లేదు, కానీ ఆ సమయంలో మాత్రం కల్పించింది అమ్మవారు. అట్లా అమ్మవారు అనుకుంటే ఏమైనా చేస్తుంది అన్నమాట. ఒకరిని పాతాళానికి తొక్కేస్తుంది కావాలంటే 5 నిమిషాల్లో ఒకరిని పైకి తీసుకొని వచ్చేస్తుంది. అంత గొప్పదనమాట. ఇప్పుడు అంతకుముందు కామం ఉందా? విశ్వామిత్రుడికి లేదు. కానీ మామూలుగా రాజోషిగా ఉన్నాడు, చేసుకుంటున్నాడు. సడన్గా ఈ విధంగా జరిగింది. ఇంద్రుడి యొక్క ప్లాన్ ఇది. ఇంద్రుని ద్వారా ప్లాన్ వేయడం, తర్వాత శకుంతలకు జన్మనివ్వడము, అలాగ భరత వంశాన్ని స్థాపించడము, ఆ భరత వంశం ద్వారా భారతాన్ని చెప్పడము అనేటువంటి ఒక ప్లాన్లో భాగంగానే అటువంటి అత్యున్నతమైనటువంటి మహర్షి, కామక్రోధాలను జయించినటువంటి వాడు, జితేంద్రియుడు, ఆయన మామూలు కాడు, జితేంద్రియుడు అయినటువంటి గాయత్రి మంత్రాన్ని ఇచ్చినటువంటి వాడు, మన ప్రపంచానికి గాయత్రి మంత్రం ఇచ్చినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. అలాంటి విశ్వామిత్ర మహర్షి కొద్దిసేపు కామవశానికి లోనై ఆమెతో సంగమం చేసి శకుంతలకు జన్మనిచ్చినాడు, లోక కళ్యాణం కోసము. కాబట్టి మనము ఇలాంటివి ఎక్కువగా విచారించకూడదు. ఎలా జరిగింది, ఎందుకు ఆ విధంగా అని అది విచారించడము మంచిది కాదనమాట. మహాపురుషుల యొక్క జన్మము, నది యొక్క స్థానము, నది యొక్క మూలము, పుట్టుక, ఇవన్నీ కూడా మనం విచారించరాదు అని మనకు శాస్త్రాలు ముందే చెప్పినాయి. ఎందుకంటే మీరు విచారిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి చెప్పేస్తే మేలు. ఏదేదో విచారిస్తారు, ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు మనము సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం, ఎట్లా జరుగుతుంది, ఇది వింత కాదా? ఇంతకుముందు వైర్ ఉంటే మాట్లాడేవాళ్ళం, వైర్ లేకుండా మాట్లాడుతున్నాం, వైర్లెస్. మరి ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది అంతే. ఏడో ఉండే శాటిలైట్ మన యొక్క మాటలను తీసుకొని ఇంకొక దగ్గరికి అందిస్తుంది అంటే అది వింత కదా. ఇన్ని వింతలు ఇక్కడ చూసినప్పుడు ఆ వింత జరిగిండొచ్చు కదా, నీకు తప్పకుండా జరిగిండొచ్చు కదా, లోక కళ్యాణార్థం జరిగిండొచ్చు కదా. కాబట్టి దాన్ని మాత్రము అనుమానించేదేమి, దీన్ని అభినందించేదేమి. ఇంకా దాన్నేమో అనుమానిస్తావు, దీన్నేమో అభిమానిస్తావు. యాడో ఉండేటువంటి శాటిలైట్ నీ మాటలను రికార్డ్ చేసి వేరే వాళ్ళకి అందిస్తుందా లేదా? మరి ఇట్లాంటి టెక్నాలజీ ఈరోజు మీరు సెల్ ఫోన్లో ఎక్కడన్నా మాట్లాడండి, అవి అన్నీ రికార్డ్ అవుతాయి, తెలుసా లేదు మీకు? మీరు సెల్ ఫోన్లో ఏం మాట్లాడినా రికార్డ్ అవుతాయి. ఆ వ్యవస్థ ఉంది. అవి బయట పెట్టరు. నువ్వు ఏదైనా హత్య చేసి ఏదైనా చేస్తావు అనుకో, అన్నీ బయటకు తీస్తారు. నువ్వు ఎవరెవరితో మాట్లాడింది, నువ్వు ఎవరెవరితో మాట్లాడినావు మనం అనుకుంటాం, సెల్ ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. అంటే మనిషికే ఇంత టెక్నాలజీ ఉంటే భగవంతుడు టెక్నాలజీ పెట్టిండా? మనిషికే ఇంత టెక్నాలజీ ఉందే, భగవంతునికి ఇంత టెక్నాలజీ పెట్టిండు ఆయన? చెప్పండి. మరి మొత్తం అంతా ఆయన కనుసైగలు తెలుస్తుందంట. భగవంతుడు ఇప్పుడు ఒకటి రోకలి బండ అనే పురుగు ఉంటుంది చూడు, రోకలి బండ, దానికి 1000 కాళ్ళు ఉంటాయి. ఆ కాళ్ళకి నువ్వు పట్టీలు కట్టి పోతా ఉంటే ఆ సౌండ్ని భగవంతుడు వింటాడంట. ఆ సౌండే రాదు, దానికి పట్టీలు కట్టి అది శబ్దం వస్తే ఆ శబ్దాన్ని కూడా భగవంతుడు వినగలుగుతాడంట. మరి ఎంత సూక్ష్మమైనటువంటి మనసు భగవంతుడు, ఆ సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా వింటాడంట. మరి నీ హృదయంలోకి వెళ్ళి నీ భావనని చూస్తాడు భగవంతుడు. నీ భక్తిని చూడ్డు, నీ భావన చూస్తాడు. నీ భక్తిని ఎవరు చూడ్డు. భక్తిని చూడాలంటే మరి ఎంత గొప్ప భక్తిని చాటుకుంటారు అందరూ కూడా. నీ భక్తిని ఎవరు చూడరు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇన్ని టెంకాయలు పెట్టినాను, ఇన్ని చేసినాను, ఇన్ని వ్రతాలు చేసినాను, చెయ్యి ఎవరు వద్దామంటారు? నేనేం వద్దన్నా నీకు?
నీ కోసం చేసుకోవన్నీ, నా కోసం కాదు. నాకు కావాల్సింది నీ భావన, నాకు కావాల్సింది నీ మనసు పెట్టినవాడా. నువ్వు టెంకాయలు పెట్టినా నాకు సంబంధం లేదు. టెంకాయ ఎందుకు పెడతారు? నీ అహంకారం పోయేదాన్ని. టెంకాయకు ఎందుకు ఎక్కువసార్లు కొట్టిస్తారు? మన 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 యొక్క వైదిక ధర్మంలో టెంకాయలు ప్రతిసారి కొట్టిస్తారు. ఎందుకు అంటే టెంకాయలో ఉండేటువంటి పీచ్ అంతా నీ ఆలోచనలు అంట, దాని మీద ఉండేటువంటి చిప్ప ఉంటుంది కదా, అదంతా అహంకారం అంట. అది తీసేస్తే తెల్లగా ఉండేటువంటి నీ హృదయం వస్తుందంట. ఆ హృదయంలో ఉండేటువంటిది అమృతం లాంటి ఆ గంగాజలం అన్నమాట. ఆలోచనలన్నీ పీకుతూ ఉంటావు. ఫస్ట్ గట్టిగా కొడతావు, అహంకారం పోవాల. అందుకే టెంకాయ ఎక్కువ సార్లు ఎందుకు కొడతారంటే, టెంకాయ కొట్టినప్పుడు అంతా నువ్వేమనుకోవాలంటే నాలో అహంకారం పోవాలనుకోవాలి. లేదు స్వామి 108 కొడతాను, ఇంకా నువ్వు 108 కాదు కదా, 1,00,000 కొట్టినా అహంకారం పోయే వరకు టెంకాయ ఫలించింది. నాకు ఒప్పు వచ్చింది, అర్థం ఎరిగింది, ఇది దేవుని యొక్క కృప, నువ్వు ఎట్లా కొడతావో అట్లా వచ్చి ఉంటుంది. అంతేగాని అట్లొచ్చింది ఇట్లొచ్చింది అది నీ భావన అంతే. నీ మనసు కోసం అట్లా చెప్తుంటారు ఎవరన్నా. అంతేగాని అట్లా ఇరిగితే ఏం కాదు. అహంకారం ఇరిగితే అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఈ రోజు రా సరైన టెంకాయ కొట్టినవరా నువ్వు అని చెప్పి, ఈ రోజురా నువ్వు సరైన టెంకాయ కొట్టిండేది. ఆ ఇన్ని రోజులు కొట్టినవి టెంకాయలు కాదు, కొబ్బరి కోసమో దీని నీళ్ళ కోసమో కొట్టుకున్నావు. 2 చెప్పులు ఒకటో 2 ఇప్పించుకొని పోయేదాన్ని కొట్టుకున్నావు, కొబ్బరి చట్నీ చేసుకునేదాన్ని తప్ప. ఈరోజు నువ్వు నిజంగా అహంకారం పోయిన రోజు నువ్వు టెంకాయ కొట్టినావు అనుకో, ఆయన సంతోషిస్తాడు. ఈరోజు నువ్వు సరైన టెంకాయ కొట్టినావు అని చెప్పేసి ఆ విధంగా చెప్తాడు అన్నమాట. ఆ విధంగా ఇక్కడ శకుంతల జననం అనేది జరిగింది. శకుంతల జననం జరిగింది. అప్పుడు చూడండి, మేనకయందు ఆ మునికి శకుంతల జన్మించింది. రమ్యమైన హిమోత్పర్వత సానువుల్లో మాలిని నది తీరంలో పుట్టిన ఆ పసిగుడ్డును వదిలి మేనక తన పని పూర్తి అయిందని వెళ్ళిపోయిందంట. అంతే. ఇప్పుడు కలియుగంలో కూడా అదే కదా జరిగేది, ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. అట్లా ఆ విధంగా ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. సింహ వ్యాఘ్ర సమూహాలు సంహరించే ఆ వనంలో పడి ఉన్న గ్రంథలు మున్నగు హింసించకుండా శకుంతలాలు ఆ శిశువును చుట్టూ రక్షింపసాగినాయంట. చూడండి, గద్దలన్నీ చుట్టూ తిరుగుతున్నాయంట, ఎవరు ముట్టుకోకుండా సంరక్షిస్తున్నాయని అమ్మవారు ఏర్పాటు చేసేసింది అనమాట. ఏమేమి ఏర్పాటు చేయాలో అన్నీ ఏర్పాటు చేసిందనమాట. ఆ బాలికను శకుంతలాలు రక్షిస్తున్నాయంట. అప్పుడు ఆచరణ చేయడానికి మాలిని నది తీరానికి వెళ్ళిన నేను నిర్జన ప్రదేశంలో శకుంతల రక్షిత అయి నిద్రిస్తున్న ఆ బాలికను చూశాను. కణవ మహర్షి ఆ బాలికను చూశాడు. అదే శకుంతలాలు, పక్షి పేరు శకుంతలాలు. దాని పేరు సంరక్షిస్తాను. గద్దలు గిద్దలు కాకుండా శకుంతలాలు అనేటువంటి జాతులు అనమాట. శకుంతలాలు అనే పక్షులు గద్దలు ఇవన్నీ రాకుండా కొట్టుకుని తింటాయి కదా, అవి చిన్న పిల్ల కాబట్టి ఏమైనా చేయొచ్చు, కుక్కలు ఇట్లాంటివన్నీ కూడా అట్లా రక్షిస్తున్నాయంట. అప్పుడు కణ్వ మహర్షి అక్కడికి వచ్చినాడు అనమాట. నన్ను చూడగానే ఆ పక్షులన్నీ నా పాదాలపై పడినాయి. ఆ పక్షులన్నీ వచ్చి కణ్వ మహర్షి పాదాలపై పడినాయంట. అంటే చెప్తున్నాయన్నమాట, ఇలాగా ఒక పసిగుడ్డి ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తున్నాయన్నమాట. పక్షులు ఇలా అన్నాయి, విశ్వామిత్రుని కూతురైన ఈ బాలికను న్యాసంగా పోషించు. కామక్రోధాలకు లోబడిన నీ మిత్రుడు కౌశికీ నదికి వెళ్ళాడు, అందువల్ల దయగల నీవు ఈ పుత్రికను పోషించు అని శకుంతలాలు అనే పక్షులు చెప్తున్నాయండి. ఎవరికి? కణ్వ మహర్షి. ఇదే నా శకుంతల. వచ్చేసింది, ఫోటో వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని కలర్లు ఉన్నారు పిక్చర్ వచ్చేసింది. సో న్యాసం ఉంచడము అంటే ఒక వస్తువును కానీ వ్యక్తిని కానీ మరొకరి దగ్గర న్యాసం, మళ్ళీ ఆ పెట్టినవాడు వచ్చే వరకు ఆ బాధ్యతలు చూసుకోవాలంట. అది న్యాసం అంటే. పెట్టినవాడు ఎవరైతే వచ్చినారో మళ్ళీ మేరకు వచ్చి అడిగే వరకు నువ్వు అక్కడ సంరక్షించాలన్నమాట. మీ విశ్వామిత్రుడు ఎవరో ఒకరు. సో ఇక్కడ కన్నుడు ఇలా అన్నాడు, నేను అన్ని ప్రాణుల శబ్దాలను తెలిసిన వాడిని, అన్ని ప్రాణులందు దలగైన వాడిని. ఈమె ఈ నిర్జన మహారణ్యంలో శకుంతలాలతో రక్షించబడింది. ఈమెను అక్కడి నుంచి తీసుకుని వచ్చి నా కూతురుగా పెంచుకున్నాను. ఈమెనయ్యా ఈ శకుంతల అంటే ఈమె ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఈమె జన్మించింది, నా కూతురుగా నేను ఇచ్చేసినాను. శరీరం ఇచ్చిన వాడు ప్రాణదాత,
అన్నం పెట్టినవాడు, ఈ ముగ్గురిని తండ్రులని చెప్పినారంట. శరీరం ఇచ్చినటువంటి వాడు, ప్రాణాన్ని కాపాడినవాడు, అన్నాన్ని పెట్టినటువంటి వారు, ఈ ముగ్గురు తండ్రితో సమానము అని చెప్పినారు శాస్త్రాల్లో. నిర్జన వనంలో శకుంతలాలచే రచించబడడం వల్ల ఈమెకు శకుంతల అని నామకరణం చేశాను. బ్రాహ్మణ, ఈ విధంగా ఈ శకుంతల నా కూతురు అయింది అని గ్రహించు. దోషరహిత అయినటువంటి శకుంతల కూడా నన్ను తండ్రిగానే భావిస్తున్నది. శకుంతల ఇలా అంది, రాజా, నా జన్మ వృత్తాంతం అడిగిన మహర్షికి కణ్వ మహర్షి ఈ విధంగా చెప్పినాడు అని శకుంతల దుష్యంతునికి చెప్తాను. ఈ విధంగా ఒక ఋషి అడిగినాడు కణ్వ మహర్షిని. అప్పుడు నేను దూరం నుంచి విన్నాను ఈ కథనంతా. ఈ కథను నీకు చెప్పినాను. ఇట్లా నా జన్మ వృత్తాంతం ఆయన చెప్తే నేను నీకు చెప్తున్నాను అని చెప్పింది అనమాట. ఈ విధంగా నేను కణ్వ మహర్షి కూతురునైనానని గ్రహించి తండ్రి ఎరుగని నేను కణ్వ మహర్షిని తండ్రిగా జీవిస్తున్నాను. నేను విన్నట్లుగా నీకు చెప్పాను అని చెప్పేసి ఆ విధంగా కణ్వ మహర్షికి శకుంతల ఏ విధంగా దొరికింది, ఏ విధంగా ఆమె కూతురుగా ఆయన పెంచుకుంటున్నాడు అనే విషయాల్ని అనేకంగా ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగిందన్నమాట. హరి ఓం స్వస్తి గోవింద. పెడతాను. ఇవేం అనుకుంటాం, అవన్నీ కూడా టెంకాయ ఇక్కడ పడగొడతామాట, పడగొట్టేసేది ఇక్కడ. ఆయన కాదు ఎక్కడ పడుతుందమ్మా, దేవుని పాదాల దగ్గర పడుతుంది. టెంకాయ ఎక్కడ కొడతారు చెప్పండి, దేవుని పాదాల దగ్గర. ఎట్లు కొడతారు చెప్పండి, పగలేరుకు కొడతారు. పగలేరుకు కానీ కొడతానే ఉంటారు, ఎన్నిటా కావచ్చు. పగిలిన తర్వాత పక్కన పెట్టేస్తారు. మన అహంకారం వచ్చి ఆయన పాదాల ముందు పగిలిపోవాలంతే. ఇది నేను, అది నాది, ఈ భావాలు ఉంటే మనం గట్టెక్కి తీసేద్దాం. కాబట్టి అన్ని పక్కన పెట్టేసి సాత్విక గుణాన్ని